స్తుతించుడి. అందరికి వచ్చిన పాటను కళ్ళు మూసుకుని చప్పట్లు కొడుతూ దేవుని నామమును కనపరుచుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. ఏ విషయంలో తీర్చిన తండ్రి, ఏ రాత్రికాల శ్రమలో ప్రభువా, అద్భుతము సత్యము కొని ఆనందించిన ప్రభువా, ఈ అభిషేకం దయచేయమని ఇచ్చిన తండ్రి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో
స్తుతించుడి పిల్లల గ్రాములు చల్లగలూరి పిల్లల గ్రాములు చల్లగలూరి ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి సంతోషకరంగా ఎలా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఏమిచ్చినాడో తెచ్చినవు నా తండ్రి మేము చేసిన పాపములు గడుగతండి కలవ స్త్రీలో ప్రభు నీక ప్రాణము ప్రభు తండ్రి నీక రక్తములు ప్రభు ఆకలి పట్టుకొని తండ్రి క్షమించినవు ఐదు తెలిసిన ప్రభు ఇద్దరు తండ్రి ఈ లోకముల ప్రభావం తండ్రి ఇక లోకాన్ని సరిగా జీవిస్తూనే ఉన్నాం ప్రియ సహోదర సహోదరు ఇక రాత్రి కాల సమయంలో నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ దేవుని సన్నిధిలో దేవునికి దూరంగా ఉన్నాము వారం వెంబడి వారము దేవుని సన్నిధిలో గడుపుచునే ఉన్నావు కానీ దేవుని సన్నిధిలో దేవునికి దూరంగా ప్రియ సహోదర సహోదరు మనుషులు నేను గుర్తించలేకపోతున్నాను మనుషులు నీ యొక్క మోసకరమైన జీవితాన్ని గుర్తించలేకపోతున్నాడు దేవుని సమస్తము చూసి నీ హృదయంలో తలపు పుట్టకముందే తలపులను ఎరిగిన దేవుడు దయచేసి రాత్రికి అలసలు విడుదల దేవుని సంపాదాలు చెప్పాలి ప్రభువా
నూతనమైన మనసుగా ఇచ్చామని అడుగుదాం. ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయంగా ఇచ్చామని అడుగుదాం. కన్నీటితో వేడుకదాం. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకోలేకున్నాము. నిత్యము వాక్యానికి దూరంగా లేము. నీ మనసుని దేవునికి ఇవ్వలేకపోతున్నాము. ఏ క్రియల ద్వారా మనం దేవునికి దూరం అయిపోయినాము. మనుషుడు ఈ అన్నాన్ని బట్టి నేను ప్రేమించవచ్చు. నీలో ఉన్న బలాన్ని బట్టి నన్ను ప్రేమించవచ్చు. నీకున్న అధికారాన్ని బట్టి నీకున్న ధనాన్ని బట్టి ప్రేమించవచ్చు. అయితే దేవుడు నీకు పాపాన్ని విడిచిపెడితే ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుని దినదినము నిన్ను నిందించవచ్చు. దేవుడికి సరిగ్గా పాపములు ఒప్పుకున్నట్లయితే ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఆ పాపం జ్ఞాపకం చేసుకున్నాను. మనం ఏ పాటికి మన పాపములు దేవుడు జ్ఞాపకం చేసుకునే కదా మనం జీవించినట్టు అడుగుదాం. ప్రభు నాతో మాట్లాడు. నీ మెల్లైన స్వరముతో నాతో మాట్లాడు నా ప్రభు. ఇక రాత్రి కాల సమయం మాట్లాడి చూడగా ప్రభు నీ దైవజనుడు అద్భుతం పొందని అడుగుదాం. ఎందుకైనా సరి చేసుకోలేని మాట మనసులో ఉన్నదేమో అక్క మనసులో మాట చూడాలి. దేవుడితో మాట్లాడాలి. మహాపరిశుద్ధ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధ నామమున స్తోత్రములు ప్రభువా. అల్పులము అభాగ్యులము తన ఎదుగు పనికిరాని మమ్మల్ని తన ఎదుగురు ప్రభువా. ఇక ప్రస్తుత కృపా సంఘంలో నిలబడి ప్రభుత్వ కృపని చాతుబడి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిరాడగా అనేక మందికి అవకాశం ఉండే ప్రభు నీ సన్నిధికి రాలేకపోయినాడు ప్రభువా. మమ్మల్ని ఏర్పరిచి ప్రభు మాకు విషాదం దయచేసి ఇక సన్నిధిలో నిలబెట్టి ఆదించే భాగ్యం విషయంలో నీకు స్తోత్రములు ప్రభువా. ఇక రాత్రి కాల సమయం మాతో మాట్లాడుచుండగా వెనకాల చూడు గ్రహపరచమని దయచేసి నీ దైవజనుని నీ సెలవు చాట్ల మరుగుపరచుకుని ప్రభు మా జీవితానికి కావాల్సిన ఆత్మీయహారముగా దయచేయమని నీ బిడ్డలుగా మేము చెల్లించిన ప్రతి వాడి స్థితి ఆరాధన నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షణ యేసు బయటికి సమర్పించిన ఆపుతండి. ఆమేన్. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడినట్లయితే ప్రశస్తమైన సమయానికి మనం వచ్చినాం. మన మధ్య దైవజనులు ఎంఎస్ఐ గారి వాక్యాన్ని పంచవలసిందిగా ఇక సమయంలో ఐకరికిస్తున్న సమయాన్ని అందరూ చప్పట్లు కూడా దైవజనుల ప్రేమతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధ కృపా సంఘముగా సమకూడిన మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నమ్మిన వాళ్ళకి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని స్తుతి ఆరాధన వరకు తన మహా ఉచితమైన కృపలో నడిపించుకున్నటువంటి దేవాది దేవునికి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి అల్పుడను భాగ్యుడను అయోధ్యుడను పామరుడను ఎన్నికలేని వాడను ఆయన పక్షంగా నిలబడి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రభు తన యొక్క మహాకృపను నాపై ఉంచి నా నోటిని బోరుగా వాడుకొని ప్రభువే సమస్తమును కూడా మీకు వివరించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రియ సంగమా, ఇప్పుడే నాకు చెప్పారు వాక్యం చెప్పమని. ప్రభువా ఏం చెప్పాలి అని ప్రభుని అడిగినప్పుడు కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను మాట్లాడాలని ఆశపడి ఉన్నాను. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. క్రైస్తవులు అనబడినటువంటి మనము ధన్యులం. హల్లెలూయా. ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడినటువంటి మనందరము కూడా ధన్యులం. హల్లెలూయా. ఎలాంటి ధన్యత మనకి దేవుడు అనుగ్రహించాడు. ఏ యోగ్యత లేనటువంటి మనల్ని
తండ్రి అబ్బా అని పిలవడానికి కూడా యోగ్యత లేని మనల్ని ఒక సంఘముగా సమకూర్చుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకొని మరి అనేక పర్యాయాలు తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు ఎంత గొప్ప ధన్యతో కదా. ఈ లోకంలో పడి మనం చూసినట్లయితే రకరకాల జీవితాలు జీవిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి వారందరికంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం పోకడ మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి. ప్రియ సంగమా, దయచేసి డిస్టర్బెన్స్ గా ఉంటుందండి అయ్యారు. హలో, హల్లెలూయా. నా మాటలు ఎవరికి వినిపిస్తున్నట్లేవు, ఎవరి మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి కీర్తనలో 2వ మాట చూసుకున్నాం. కీర్తనల గ్రంథం నుండి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా నాయన, మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క గొప్ప ధన్యతను ప్రభా నాయన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి ధన్యతలు కలవు నాయన. వాటిని పరిశోధించగలం హృదయము, మనస్సు నాయన మాకు దయచేయండి. ఇక్కడ ఈ దినాన కొద్ది మాటలు ప్రభా, అనేకమైన మాటలు ఉన్నాయి, లెక్కలేనన్ని మాటలు, లెక్కలేనటువంటి ధన్యతలు. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం మొదలుకొని నాయన ప్రకటన గ్రంథం వరకు అనేకమైన ధన్యతలు మా కొరకు నాయన దాచి ఉంచిన గొప్ప దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. నీ పరిశుద్ధ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నీ ధన్యతను గూర్చి ప్రభా మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నా, నీ బిడ్డలకు తెలియచేయాలని ఆశపడుతున్నా. మీరే మాట్లాడిన ఆయన సమస్తము ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా, కూడి వచ్చిన మాకు అందరికీ మేలుకరంగా జరిగినట్లు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 10 గంటలు 12 గంటలు మనం పని చేస్తుంటాం ప్రతిరోజు. హల్లెలూయా. అయినప్పటికీ ప్రభు సన్నిధిలో మనం కొద్దిసేపు గడపడం గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని దినాలతో సమానం అండి? 1000 దినాలతో సమానం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరానికి 365 రోజులు మాత్రమే, కానీ 1000 అంటే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపడం 1000 దినాలతో సమానమని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లపరుస్తుంది. అంటే మనం ఎంత గొప్ప ధన్యులమో కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో బడి మరి ఇష్టానుసారముగా జీవించుచున్నటువంటి అనేక మంది కంటే దేవుని వాక్యాన్ని నువ్వు దివారాత్రము ధ్యానించు ఆయన మరి సన్నిధిలో నువ్వు గడపడం ఎంతో ధన్యత. హల్లెలూయా. అలా ఉన్నవాడు ఎలా ఉంటాడండి? నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు కాలువ పక్కన ఉన్నటువంటి చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో. హల్లెలూయా. ఎడారిలో ఉన్న చెట్లు ఏమంటే ఆకులు రాలిపోయి మోడిపోయి ఉంటాయి కదండి. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది ఎడారిలో మోడు బారిపోయినటువంటి చెట్ల వలె మరి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని నీటి కాలువ యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ధన్యత అండి. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు కదా ఇవి. ఎప్పుడైనా మీరు కొంచెం లోతుగా ఆలోచన చేశారా? చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడాను
నువ్వు ధ్యానించగలిగితే ప్రతి అక్షరములో కూడా గొప్ప ధన్యత నీ కొరకు నా కొరకు ఆయన దాచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే రీతిగా కీర్తనలో 2వ కీర్తన 12వ చరణాన్ని చూద్దామండి. ఆయన 12 చివరిలో చదవమ్మా, ఆఖరి చదువు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఎవరిని ఆశించాలండి? హల్లెలూయా. కొంతవరకు మనం తల్లిదండ్రులు ఆశిస్తాం. ఏం చేతంటే బాల్యంలో మనకి బ్రతకడం చేత కాదు కాబట్టి. హల్లెలూయా. వారు నిన్ను ఒక స్థితికి తీసుకొచ్చే వరకు కూడా వాళ్ళు ఎంతగానో కష్టపడి, రాత్రి మగళ్ళు కష్టపడి నిన్ను ఎంతగానో ఆదరించి నీకు ఒక వయసు వచ్చే వరకు నువ్వు ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకు కూడాను వారు నిన్ను పెంచుతారు. హల్లెలూయా. కానీ నిన్ను నన్ను రూపించి సృష్టించినటువంటి దేవుడు, తల్లి గర్భమునందు మనము రూపింపబడక మునిపే ఆయన నిన్ను నన్ను చూశాడంట. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో ఆయనకి తెలుసు, నువ్వు ఎలా ఉంటావో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వేం చేస్తావో తెలుసు, మనం ఎలా బ్రతుకుతామో తెలుసు, ఎలా చస్తామో తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. కనుక మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా కూడా ఒక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. తర్వాత భార్య, ఏమో చెప్పలేము, ఆమె చివరి వరకు నీతో ఉంటుందని గ్యారంటీ లేదు. హల్లెలూయా. ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే నీ భర్త కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఒక దినాన. అంటే పైకి వెళ్ళిపోతామని అర్థం. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటే భార్యని రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాడని కాదని అర్థం. అలా విడిచిపెట్టి వెళ్ళిపోయి భర్తలు భార్యలు కూడా ఉన్నారు, లేకపోలేదు. హల్లెలూయా. అది గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునే. ప్రియ సంగమా, దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మనం ఆశ్రయించినట్లయితే తల్లి గర్భమందు నువ్వు రూపింపబడక మునిపే నెరిగిన దేవుడు, నువ్వు వృద్ధాప్యం వచ్చి చనిపోయేంత వరకు కూడా ఆయన నిన్ను చంకనెత్తుకుంటానన్నాడు, వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టేవాడు కాడు నీ దేవుడు. కాబట్టి లోకంలో నువ్వు ఎవరిని ఆశ్రయించినా ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బిడ్డలారా, హల్లెలూయా. కనిపెంచినటువంటి బిడ్డలు కూడా విడిచిపెడతారు. హల్లెలూయా. బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ విడిచిపెడతారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. చాలా మంది సాక్ష్యం చెప్తుంటారు, నన్ను అందరూ విడిచిపెట్టారండి, అందరూ విడిచిపెట్టేశారు నన్ను, అందరూ, నాకు ఎవ్వరూ లేరు. కానీ నీకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త. హల్లెలూయా. ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే గొప్ప ధన్యత పొందుకుంటావు. నీకు ఏ విషయంలో అయినా ప్రభువా నాకు ఇది కొదవున్నది నువ్వు అడిగితే, నోరిచ్చి అడిగితే ఆయన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అడగకయే మనం పొందలేకపోతున్నాం. హల్లెలూయా. ఏం చేద్దంటే అడగాలంటే మనకి ఏం అడ్డొస్తుందండి? మనకి పాపం అడ్డొస్తుంది. హల్లెలూయా. సృష్టికర్తకి మనకి మధ్య ఏముంది? పాపం అడ్డొస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టి, అది అలాంటిదైనప్పటికీ కూడా ఎర్రని కెంపుగా ఉన్నటువంటి నీ పాపాన్ని అయినా సరే ఆయన తెల్లని హిమము వలె మార్చగల సమర్థుడు. హల్లెలూయా. ఒక్కసారి వచ్చి చూడు, ఒక్కసారి ఆయన పాదాలను ఆశ్రయించి చూడు, ఒక్కసారి పశ్చాత్తాపడి చూడు, ఒక్కసారి ఆయన పాదాల ముందు మోకరిల్లి ప్రభువా నన్ను క్షమించు అని ఒక్కసారి నువ్వు అడిగి చూడు. దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. కనుక ఆయనను ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లపరుస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎవరిని నమ్మినా ఏదో ఒక రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నటువంటి నీ యజమానుడు కూడా ఒకనొక రోజుని నిన్ను క్యాన్సిల్ చేసి పో అని అనొచ్చు. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎవరిని ఈ భూమి మీద మనం నమ్మలేము. ప్రియమైనటువంటి నువ్వు ఎంత నమ్మకంగా నువ్వు పనిచేసినా కూడా, ఎంత నమ్మకంగా ఉన్నా కూడా ఒకనొక దినాన మనల్ని బయటికి త్రోసివేస్తారు. కానీ నిన్ను నన్ను దేవుడిలా ఆదరించేవారు ఉండరు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకవేళ
ఎవరైనా నీ మీద ప్రేమ చూపిస్తున్నారంటే, ఎవరైనా నీ మీద జాలి చూపిస్తున్నారంటే ఏదో ఒక కారణం ఉంటుంది. హల్లెలూయా. ఏదో ఒక నీ నుంచి పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నది. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద చాలా మంది ప్రేమిస్తారు, కపట ప్రేమ. హల్లెలూయా. ఇచ్చేదంటే నీ దగ్గర ఉన్నదంతా ఏదోలా దోచుకోవాలని ఆశ కలిగి నీతో స్నేహం చేస్తారు. హల్లెలూయా. నిన్ను పొగుడుతారు, నువ్వు తప్పు చేస్తున్నా కూడా తప్పు లేదులే అమ్మా, ఏం చేస్తున్నా, ఎంతమంది చేయట్లేదు, ఏం కాదులే అని వాళ్ళు ఉంటారు. కానీ నీ మంచి కోరినవాడు నీకు చెప్తాడు, బుద్ధి చెప్తాడు, అది తప్పు అమ్మా, అలా చేయదు, అది తప్పు నాయన, అది చేయొద్దు అని నీకు చెప్పిన వాడే నిజమైనటువంటి స్నేహితుడు అవుతాడు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండి ఉంటే వాళ్ళు కేవలం దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే అయి ఉంటారు. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రమే అయి ఉంటారు ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లపరుస్తుంది. కనుక ప్రియమైన ఈ భూమి మీద నువ్వు ఎవరిని ప్రేమించాలి, ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించాలి, నువ్వే నిర్ణయించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో పునరుద్ధాన దినమందు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వ్యర్థమైన దానిని అనుసరించినట్లయితే నువ్వు వ్యర్థుడు అయిపోతావు. అదే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నువ్వు ధన్యతను పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా 32వ కీర్తన చూద్దాం. 1-2 చరణాలు. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, అమ్మా, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఎన్ని ధన్యతలండి, గొప్ప ధన్యతలు కదా ఇవన్నీ మనము ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ మాటలు చూడండి, ఇక్కడ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దైవ ధ్యానము కలిగిన దావీదు గారు అంటూ ఉంటారు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. దావీదు గారు, ఈ మాటలు చెప్పినటువంటి దావీదు గారు కూడా దారి తప్పినాడు. హల్లెలూయా. దారి తప్పినాడు ఆయన కూడా. హల్లెలూయా. ఎప్పుడైతే హెచ్చరికనుందాడో, ఎప్పుడైతే తన భావాన్ని గ్రహించాడో, అయ్యో నేను చేసింది తప్పు అని గ్రహించాడో, ప్రియమైనటువంటి బిడ్డలారా, 51వ కీర్తన చూసినట్లయితే ఆయన కన్నీటితో ప్రార్థన చేయడు దేవుణ్ణి. హల్లెలూయా. ప్రభువా, నేను నీ పట్ల ద్రోహం చేశానయ్యా, నువ్వు బాల్యం నుంచి నన్ను ఎంతగానో ఆదరించావు, ఆశీర్వదించావు, దీవించావు, ఎక్కడో గొర్రెల దొడ్లలో ఉండాల్సిన నన్ను ఇశ్రాయేలులకు రాజును చేశావు కదయ్యా అని పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడమే కాదండి, కన్నీరు కార్చాడంట. ఆయన కన్నీరు కార్చిన కన్నీరుతో ఆయన పరుపు తేలిపోయిందంట. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో ఒక్కసారి మనల్ని ఆలోచిద్దాం. హల్లెలూయా. ఏం చేద్దంటే అతని జీవితంలో ఆయన అనుభవించాడు కాబట్టి, జీవితంలో ఆయన చేసినటువంటి ఆ యొక్క తప్పిదాన్ని గ్రహించాడు కాబట్టి, అది తప్పు అని తెలుసుకున్నాడు కాబట్టి దానికి ప్రతిఫలాన్ని నొందుకున్నాడు పైగా. హల్లెలూయా. తన నోటితోనే తీర్పు తీర్చుకున్నాడు, తన తోటితోనే తీర్పు తీర్చడం జరిగింది. అదే రీతిగా ఆయన జీవితంలో దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. మనము ఆత్మలో కపటం లేకపోవడం అంటే ఏంటి తెలుసా అండి? మన యొక్క హృదయంలో ఏ విధమైనటువంటి కల్మషం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు స్నేహితుడితో నువ్వు మాట్లాడుతున్నావు, యథార్థంగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. ఒకవేళ నువ్వు వాడి నుంచి ఏదైనా ఆశించినా, లేకపోతే నువ్వు వాడికి ఏదైనా ఇవ్వాల్సినా కూడాను అది కపటము లేకుండా ప్రేమతో
అంకిత భావంతో నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. అంతేగాని మనసులో ఏదో పెట్టుకొని సరే ముఖస్తుతిగా వాడికి చేసినట్లయితే దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు ప్రియమైనటువంటి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అది నువ్వు ధన సహాయం కావచ్చు, లేదా వస్త్రదానం కావచ్చు, లేకపోతే అన్నదానం కావచ్చు, ఏదైనా నీ చేతులతో నువ్వు చేసినప్పుడు నీ ఆత్మలో కపటం లేకుండా చేయాలని దేవుని యొక్క మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బంగారం ఇవ్వవసరం లేదు, ఏమేమి అవసరం లేదు, కనీసం వాడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడాను నీలో ఏ రకమైన కల్మషం, ఓ తల్లి, నీలో ఏ రకమైన కల్మషం లేకుండా నీ తోటి వారితో మాట్లాడగలిగితే ఎంత గొప్ప ధన్యతో. దేవుడు అదే చెప్తున్నాడు. నీ హృదయంలో కపడం పెట్టుకొని ఇప్పుడు, లేకపోతే నీవు నీ హృదయంలో ఏదో మనసులో ఏదో పెట్టుకొని నువ్వు దానం చేసినట్లయితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. దేవుడు పేదవాళ్ళనే ఎక్కువగా ప్రేమించాడండి. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకానికి పేదవాడిగానే వచ్చాడు. హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉండియు, హల్లెలూయా, నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన పేదవాడిగా ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు, దేవుని స్వభావం ధరించుకొని రాలేదు. హల్లెలూయా. ఒక సామాన్యమైనటువంటి మనిషిగా నువ్వు నేను తల్లి గర్భం నుంచి ఎలాగైతే మనం ఈ భూమి మీదకి వచ్చామో అదే రీతిగా ఆయన రావాలని కోరుకున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, గొప్ప ధన్యత ఈ లోకానికి తేవాలని, నిన్ను నన్ను ఆయన స్వరూపములో ఆయన చూడాలని ఆయన ఆశపడ్డాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాగా ప్రభువుని పోలి ఆ మనస్సు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులు. ఈ భూమి మీద వారు చనిపోయినా కూడాను క్రీస్తుతో పాటు లేపబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. అలాగే 33వ కీర్తన 12వ చరణం చూద్దాం. యెహోవా తనకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? చెప్పాలి, మరి గట్టిగా చెప్పాలి, మనపూర్వకంగా చెప్పాలి. ఏం చేద్దంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన రక్త మాంసాల్లో నువ్వు నేను పాలిభాగస్తులు అవుతున్నాం. హల్లెలూయా. ఆయనతో పాటు కూడా మనము ఆయన మరి యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకొని ఆయన కూడా నీకులాగా నాకులాగానే ఆయన కూడా ఈ లోకంలో బాప్తిసం తీసుకొని ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో నా జనులు కూడా అదే రీతిగా పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కనుక యెహోవా తనకు దేవుడుగా గల జనులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని వారు జనులు ధన్యులు. హల్లెలూయా. నిన్ను నన్ను పరిశుద్ధ కృపా సంఘముగా ఏర్పరచుకొని ఈ కోయిట్ దేశంలో, ఈ అన్య దేశంలో అస్సలు మనకి ఏ యోగ్యత లేదు అసలు చెప్పాలంటే. హల్లెలూయా. ఏ యోగ్యత లేదు. ఒకవేళ నీ యజమానుడు నిన్ను పంపించకపోతే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. హల్లెలూయా. మనం ఎంత అదృష్టవంతులో తెలుసా అండి? ఇక్కడ అజాది విధాలని చెప్పేసి గతంలో ఉండేవి కాదు. హల్లెలూయా. ఎవరింట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లోనే పని చేసుకుని వాళ్ళు బ్రతికేటటువంటి పూర్వీకులు. హల్లెలూయా. తర్వాత మన వాళ్ళు తెలివితేటలు ఎక్కువైపోయి తెలియలేని వాళ్ళకి తెలివి నేర్పేశారు. హల్లెలూయా. వాళ్ళు డబ్బులు వస్తాయి వేదా అమ్ముకుంటే, అది హరాం అనుకున్నారు కోయిట్లో. నేను ఇప్పుడు కాదు 35 సంవత్సరాల నుండి చూస్తున్నా కోయిట్లో చాలా మంది ఇప్పటికీ కూడా అకామాకి డబ్బులు ఇచ్చుకోవడం హరామంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పినటువంటి ఇది అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయాన్లో మా మొట్టమొదటి కోయిట అయిన మా ఫ్యామిలీ అందరినీ కూడా ఆ ఇంట్లోకి వచ్చి, అంటే అతని వీజా మీద వచ్చి ఎవరి దగ్గర ఎప్పుడైనా డబ్బులు తీసుకోవాలా, రిలీజ్ కూడా తీసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మేము అందరం మా ఖాందాన్ అంతా ఇక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఆయన 83 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. అర్ధరాత్రి గారు ఫోన్ చేస్తే ఎత్తుతాడు ఆయన. 1990 నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తూ వస్తుంటాను నేను. రేషన్ కావాలని అంటే బతాకి ఇచ్చేవాడు. ఇది వరకు ఫుల్గా తెచ్చుకున్నాండి. ఇప్పుడు రూల్స్ మారిపోయాయి. బతాక బయట వాళ్ళకి ఇవ్వడానికి లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కూడా.
తెలుసా మీకు? ఎచ్చదంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళు అనుభవించారు. ఈ కోయిట్ దేశంలో అతను యాక్చువల్గా కోయిటి, ఒరిజినల్ కోయిటి కాదు, సౌదీ కోయిటి అతను. హల్లెలూయా. తన భార్య ఇరాకీ ఆవిడే. దేవునికి మహిమ కలుగుతుంది. వాళ్ళు మనకులాగానే ఈ దేశం వచ్చారు. ఇక్కడికి వచ్చి అప్పుడు వీళ్ళు అరబ్బులు కాబట్టి వాళ్ళు జెన్సీయ తీసుకొని చక్కగా కోయిటి వాళ్ళలాగా చాలామంది వెళ్తున్నారు. ఈరోజు చాలామంది కూడా బయట దేశస్తులు ఎవరైతే కోయిటి జెన్సీ తీసుకొని బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వెతుకుతున్నారు. వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే డిఎన్ఏ టెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. కానీ మనల్ని ఫ్రీగా ఈ కోయిట్ దేశంలో మనం తిరగడానికి, మనం ఉండడానికి, మనం బ్రతకడానికి, మనం సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపించాడంటే నువ్వు నేను ధన్యులం కదా. హల్లెలూయా. ఎంతమంది కోయిటి గృహాల్లో ఆ బిడ్డలో ఎన్ని బాధలు పడుతున్నటువంటి వాళ్ళు మనం చూడలేదా? నా కొడుకు 10 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. రాత్రి కూడా ఇల్లు అడిగాం, అయ్యా మా ఊరిని విడిచిపెట్టండి అంటే మా ఊరిని విడిచిపెట్టి అతను వాగ్దానం చేసి వెస్ట్ బెంగాల్ నుంచి ఒక కుర్రను రప్పిస్తే వాడు 2 నెలలు అక్కడ ఏంటది బిల్బార్ అని ఉంటుంది, అక్కడ గొర్రెలు, కోళ్ళు, కుక్కలు, పౌరెలు అన్నీ ఉంటాయి. సో అక్కడ 2 నెలలు చేసి ఆ తోటోడు పని జీతాలు ఇస్తే ఆ జీతాలు పట్టుకుని పారిపోయాడంట. వచ్చినోడు పారిపోయాడు. ఇప్పుడు విడిచిపెట్టేస్తే పౌరేళ్ళు నీళ్లు తిండి లేక చచ్చిపోతాయి. అట్లా రోజు మందు పెట్టాలి, తిండి పెట్టాలి, నీళ్లు పెట్టాలి. అయ్యా నీ కొడుకుని తీసుకెళ్తే అన్నీ చచ్చిపోతాయంటే నా కొడుకు కళ్ళని నీళ్ళు తెచ్చుకొని, నిజమేనా అన్న, పాపం వందలాది పౌరేళ్ళు ఉన్నాయి, ఒకవేళ నేను వచ్చేసాను అనుకో మీకు కూడా ఇక్కడ కనీసం నీళ్లు పెట్టి వాళ్ళు ఉంటారు, దీనికి చచ్చిపోతాయి అని నా కొడుకే జాలిపడి, సరేలే అయ్యా అక్కామ ఎంతవరకు ఉందో నేను చేస్తాలే, అక్కామ అయిపోయిన తర్వాత నేను వదులుతావా అంటే వాడు ఎంత సంతోషించాడంటే అండి, అంత సంతోషించాడు యజమానుడు. హల్లెలూయా. నిజంగా మేము ఇద్దరం వెళ్ళాం. పోయిన శుక్రవారం వెళ్ళాం, నిన్న కూడా వెళ్ళాం, వెళ్ళాం. సో ఇదెందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటండి, ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. హల్లెలూయా. మనకు తగలటం అలా ఉంచండి. దేవుని ప్రేమ కలిగినటువంటి బిడ్డలు ఎవరికైనా మన కళ్ళ ముందు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఏదైనా జరిగినా మనం తట్టుకోలేము. కనీసం మనం ప్రార్థనైనా చేస్తాం, ప్రభువా ఈ బిడ్డని కాపాడి, ఈ బిడ్డని రక్షించు అని. అన్యజనుడు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు ప్రేమ కలిగినటువంటి బిడ్డలు మాత్రం ఎదుటి వారి కొరకు ప్రార్థన చేస్తారు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరంతా చేస్తారు కదా, దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుకనే మనం ఈ దినాన ఈ ఆయన సన్నిధిలో మనం ఇటు రీతిగా మనం ఉన్నాం, ఆనందిస్తున్నాం, సహోదర ప్రేమ కలిగి జీవిస్తున్నాం. అవునా కదా? ఎంత ధన్యుడో ఎంత ధన్యురాలువో కదా. దేవుని ప్రేమ కలిగి ఉన్నావు అంటే నువ్వు ఎంతో ధన్యుడో ధన్యురాలు కదా. నీవలే నీ పొరుగు వారిని కూడా అదే రీతిగా దేవుని సన్నిధికి నడిపించాల్సినటువంటి అవసరత నీకు, నాకు, మనందరి పైన ఉంది కదా, ఉంది కదా. దేవునికి మహిమ. ఎంచదంటే మనం ధన్యతను పొందుకోవడం కాదండి, మన తోటి వారు కూడా ఆ ధన్యతను పొందుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అలాగే 40వ కీర్తన 4వ వచ్చారు. అన్ని కీర్తనలోనే ఉంటాయి, ఎన్నో ఉన్నాయి, అన్ని సరిపోదు, మనకి రోజులు సరిపోదు. 40వ కీర్తన 4వ వచ్చారు. ఒక్క నిమిషం. 40 ఓకే. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఇక్కడ ఈ కొటేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక. మనం ఎవరిని లక్ష్య పెడుతున్నాం ఈ భూమి మీద? హల్లెలూయా. తగులుతుంటారు కదా అలాంటి వాళ్ళు మనకి. గర్విష్ఠులు తగలరా? వాళ్ళతో నువ్వు మాట్లాడగలవా? వాళ్ళకి ఏమన్నా నువ్వు చెప్పగలవా? గర్విష్ఠులు తగలరా? ప్రతిరోజు తగులుతూ ఉంటారు. అది ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా కూడా
గర్విష్ఠులు చాలా మంది చాలా గర్వంగా మాట్లాడతారు. తన ధనాన్ని చూసుకొని గర్వంగా మాట్లాడతారు, తన అందాన్ని చూసుకొని గర్వంగా మాట్లాడతారు, తనకున్నటువంటి మేళ్ళ మిద్దులు చూసుకొని గర్వంగా మాట్లాడతారు. నువ్వేంట్రా కొంప కూడా లేదు, నువ్వు నాకు చెప్తావా? ఎంతమంది లేరు, నీకు కొంప కూడా లేదు ఉండడానికి, నువ్వు నాకు చెప్తావా? అది గర్విష్ఠుల యొక్క మనస్సు ఆ రీతిగా ఉంటుంది. అదే క్రైస్తవ బిడ్డతో నువ్వు స్నేహం చేసు. అవును అయ్యా, నీకు ఇల్లు లేదా? నేను ప్రార్థన చేస్తాను అయ్యా, దేవుడు తప్పకుండా నీకు ఇల్లు ఇస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు, నీకు ఇస్తాడు ఇల్లు అని చెప్తాడు. హల్లెలూయా అని చెప్తాది స్త్రీ అయినా పురుషుడైనా. అది గర్విష్ఠులు, ఈ లోకంలో గర్వంగా వెర్రవీగుతున్నటువంటి బిడ్డలు మాట్లాడే మాటలు. నీకు కొంప కూడా లేదు, కట్టుకోవడానికి చీర కూడా లేదు, నువ్వు నాకు చెప్తావా? నా బంగారం చూడు, నా ఒళ్ళు చూడు, నా చులుకు, నా కొలుకు చూడు, నా కొలుకు చూడు అని చెప్పేవాళ్ళు లేరా? ఎంతమందిని ఈ భూమి మీద మనం చూడలేదు. దేవునికి మహిమ కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను. త్రోవ విడిచి అంటే దేవుని త్రోవ విడిచి, హల్లెలూయా, నీకు ఇష్టమైన త్రోవలు, నీకు అనుకూలమైనటువంటి త్రోవలు వెళుతున్నటువంటి వ్యక్తులను కానీ, స్త్రీని కానీ, పురుషుని కానీ, ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు కనుక మరి వారిని ఆశ్రయించినట్లయితే, లేక వారి తట్టు తిరిగినట్లయితే, ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి నువ్వు నీ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళకంటే వాళ్ళు బహుశా ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ధాన్యాలు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దులు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏమి లేదు, దేవుని తోడు లేదు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంత వరకే, ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకే నీ ధనమైనా, ధాన్యమైనా, మేడైనా, మిద్దైనా, కులుకైనా ఏదైనా ఈ భూమి మీద ఉన్నంత వరకే. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలీదు. కానీ క్రైస్తవ బిడ్డలారా, నీకు నాకు ఎక్కడికి వెళ్తామో బాగా తెలుసు. హల్లెలూయా, బాగా తెలుసు. ఎందుచేతనంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, సమాధి ఖాళీగా ఉంది. అక్కడ సమాధి ఖాళీగా ఉంది. సమాధిలో యేసు లేడు, సమాధిలో యేసు లేడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను చూసినప్పుడు సమాధిలో నువ్వు నేను ఉండము. హల్లెలూయా. ఏం చేద్దంటే చనిపోయిన వారే మొదట లేపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ రోజు నుంచి మనం చనిపోయామా, లేక నేను చనిపోయానా, హల్లెలూయా, ఆయనతో కూడా నేను లేపబడతాననే నమ్మిక నాకుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకుందా? నీకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాట. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా పర్వాలా, కొంప లేకపోయినా పర్వాలా, హల్లెలూయా, నిన్ను పోషించగల దేవుడు. హల్లెలూయా. పిల్ల కాకులకు ఆహారం ఇయ్యగల దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. నేను మొన్న షార్ట్ మెసేజ్ చూస్తున్నప్పుడు ఒక చెయ్య బిస్కెట్ అలా చూపించింది. అక్కడ కాకి ఉందండి, కాకి ఉంది. అక్కడ కాకి ఉంది. సాధారణంగా కాకి మనిషి ఎదురుపడ్డాడంటే తుర్రుమని పారిపోతుంది. హల్లెలూయా. లేదా ఆడి చేతులు ఏమన్నా ఉంటే లాక్కెళ్ళిపోతుంది. గొప్ప నాయకుగాను చిన్నప్పుడు చాలా జరిగింది అట్లా. సో ఇలాగ ఆయన బిస్కెట్ ఇలా పెడుతుంటే చెయ్యి కనపడుతుంది, బిస్కెట్ కాకొచ్చి బిస్కెట్ తీసుకుందండి. ఇంకో బిస్కెట్ ఇచ్చాడండి, తీసుకుందండి. ఇంకో బిస్కెట్ ఇచ్చాడండి, తీసుకుందండి. 3 బిస్కెట్లు తీసుకున్నప్పటికీ నోరు ఫుల్ అయిపోయింది. 4వ బిస్కెట్ కూడా ఇచ్చాడు. ఇంకేంటి, దీన్ని ట్రై చేస్తే ఉన్నాయి కూడా పడిపోతాయి. తెలివైంది కాకి. నాకు వద్దులే, నాకు 3 వచ్చే చాలు అని వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని ప్రేమ. అక్కడ క్యాప్షన్ ఏంటో తెలుసా? కాకి పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధ కృపా సంఘంలోకి వచ్చిన ఏ విశ్వాసి కూడా ఆకలితో బయటికి వెళ్ళడు. హల్లెలూయా. ఇది నేను 10 సంవత్సరాల బట్టి చూస్తున్నాను. వెళ్ళడు. కనీసం ఏమీ లేదు ఇవాళ అనుకుంటే శాండ్విచ్లైనా వచ్చేస్తాయి మనకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి గర్విష్ఠులనైనను వారు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. కాబట్టి ఎవరు నిన్ను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాలుగా నిన్ను మరి లాలన చేత మిమ్మల్ని ఈడ్చుకొని పోవాలని ఆలోచించిన వారి వెంట వెళ్ళక యెహోవాను ఆశ్రయించినట్లయితే నీవు ఆశీర్వదింపబడతావు, నీవు ధన్యతను పొందుకుంటావు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయనతో కూడా పరలోకములో మనం ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. సమయం నాకు చదివిన 20 నిమిషాలు 10 అయింది కదా, కరెక్టేనది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా 41వ కీర్తన 1వ వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు వారిని యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇంకో విషయం తెలుసా అండి, దేవుడంట పేదవాడిగానే వస్తాడంట మన ఇంటికి. హల్లెలూయా. పేదవాడిగానే వస్తాడంట. ఈ విషయాలు మనకు చాలా బాగా తెలుసు కదా. పేదవాడిగానే వస్తాడంట. వచ్చి మనం చాలా మంది చూస్తాం, అమ్మా బిచ్చాందేహి అంటుంటారు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఒకవేళ, అందుకే ప్రభు నాకు రెఫరెన్స్ గుర్తులేదు కానీ నేను ఇంటికి వచ్చాను, నాకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వాల, నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇవ్వాల. మత్తయి సువార్త 25లో మరి నాకు బాధ కలిగినప్పుడు నువ్వు నన్ను ఆదరించలేదు. ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చావు, ఇప్పుడు రాలేదే మా ఇంటికి అని రేపిచ్చోడా, రాలేదా? సరే, చిన్నగా దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. హల్లెలూయా. ఇది నేను ఎక్కడో సొంతంగా చెప్పింది కాదు కానీ ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడండి, ఆయన పేరు డాన్స్ మాస్టర్. అతను లారెన్స్ మీకు తెలిసి ఉండొచ్చు బహుశా. అతను చాలా సౌమ్యుడు. నేను అతను చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాను. అతను సంపాదించినటువంటి సంపాదనలో 100% అండి పేద పిల్లలకి వైద్యం చేయించడం, వాళ్ళని పోషించడం, వాళ్ళని చదివించడం, అలాంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన యూట్యూబ్లో షార్ట్ మెసేజ్లో మాట్లాడుతూ దేవుడు అంటండి ఒక అతను నీళ్ళలో పడి మునిగిపోతున్నాడంట. మునిగిపోతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు పడవేసుకొని. వచ్చిన తర్వాత ఏమై మునిగిపోతావు, చచ్చిపోతావు, నా పడవెక్కు అంటే, లేదు నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నేను రాను, వెళ్ళిపోమంటాడంట. హల్లెలూయా. తర్వాత ఇంకొక ఆయన వచ్చి, ఒరే నాయన చచ్చిపోతావురా, మునిగిపోతావురా నాయన, చచ్చిపోతున్నావురా నాయన అని చెప్పంటే, లేదు నా దేవుడు వస్తాడు, నేను రాను, నా దేవుడు వస్తేనే నేను వస్తాను, నేను రాను అన్నాడంట. ఒక ఆయన హెలికాప్టర్ వేసుకుని వచ్చాడంట. హల్లెలూయా. ఇచ్చి తాడేసి, ఒరే బాబు నాయన ఎక్కరా, ఇది చివరి అవకాశం నీకు లేదు నీకు అని చెప్పేసి అంటే, నేను రాను, నా దేవుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నేను రాను అన్నాడంట. సరే వెళ్ళిపోయారు. ఈయన మునిగిపోయాడు, చచ్చిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమయ్యా, చిన్నప్పటి నుంచి నిన్ను పూజిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నిన్ను ఆరాధిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నువ్వు లేనిదే నా జీవితం లేదనుకున్నాను, కనీసం నువ్వు వచ్చి నన్ను కాపాడుతావని నేను మొండిగా ఎంతగా వాదించాను, ఎంతగా ఇది చేశానయ్యా, కనీసం నువ్వు రాలేదే నన్ను కాపాడడానికి, ఏం దేవుడు అయ్యా నువ్వు అని అంట. ఊరిచ్చాడా, పడవలో వచ్చింది ఎవడరా, నేను కదా,
నన్ను గుర్తించలేకపోయావు నువ్వు, నేనే వచ్చింది పడవలో. హల్లెలూయా. అలాగే మరి ఇంకో రకంగా ఈదుకుంటా వచ్చి నేను రక్షించాలని ప్రయత్నించిన వాడిని ఎవరు అనుకున్నావు? నేనే. కానీ నువ్వు నన్ను గుర్తించలే. చివరికి హెలికాప్టర్లో వచ్చాను, పోనీ దానికైనా నువ్వు ఉపయోగవుతావేమో, పైకి వస్తావేమో అని చెప్పేసి హెలికాప్టర్లో వస్తే అప్పుడు కూడా నువ్వు నన్ను రాలేదు, నేనే వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ రూపంలో ఎప్పుడు నీ దగ్గరికి వస్తాడో తెలియదు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరము కానీ, దేవుని యొక్క వినికిడి, దేవుని యొక్క ఆగమనం మనం తెలుసుకోగలిగేటువంటి మనస్సు ఉండాలి మనకి. హల్లెలూయా. ఆ ధ్యానంలో ఉండాలి, అంత గొప్ప ఇదిలో ఉండాలి. అంతేగాని గుడ్డిగా భక్తి చేయడం కూడా కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన మనస్సు ఎరిగి ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో దేవుడే నీ దగ్గరకు వచ్చి మరి నేను రమ్మంటే మనం రాలేకపోతే ఆయన నిజంగానే విడిచిపెడతాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు ఈ లోకంలో ఎందుకు వినపడతాయో తెలుసా? మనము మెలకువ కలిగి మనం గమనించుకోగలిగేటువంటి మనస్సు నీకు నాకు ఉండాలని దేవుడు ఇలాంటి మాటలు రకరకాల మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వినొచ్చండి. ఆయన సినిమా యాక్టర్ కావాలంటే లేకపోతే ఇంకో యాక్టర్ కానీ మంచి అయితే వినొచ్చు, తప్పులేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాల మందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. కాబట్టి మనం దాతృత్వం కలిగి ఉండాలని కూడా మనం ఈ మాటలు బట్టి మనకు అర్థం అవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సహాయము, నిజమైనటువంటి సహాయం ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒకవేళ అర్థిస్తే మీరు గమనించగలగాలి. ఓహో, ఇతను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఈమె ఏ స్థితి ఉంది, ఏ పరిస్థితి ఉందని గమనించి వాళ్ళకి నీకు చేతనైనంతలో చేయగలిగితే చేయొచ్చు, లేదా చేసి ఇవ్వడని చూపించవచ్చు, తప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బేదలను మనం ఎప్పుడు కూడా కటాక్షించాలి, మనం చేయి వదలకూడదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంతో కొంత మనకు ఉన్న దాంట్లోనే ఇచ్చి వారిని మనం రక్షించినట్లయితే, వాళ్ళు మనం ఆదరించినట్లయితే వాళ్ళు కొంత తృప్తి పొందగలుగుతారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములో ఓకే, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఇది ఎవరు ఏర్పరచుకోవాలండి? హల్లెలూయా. నిన్ను నన్ను ఎవరు ఏర్పరచుకోవాలి? దేవుడే ఏర్పరచుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆవరణములో, ఇది ఆయన ఆవరణం, ఇది ఆయన సన్నిధి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో చూడండి, మనం బలవంతంగా ఎవరిని ఆయన సన్నిధికి తీసుకొని రాలేము. ఎవరైనా మనస్సు కలిగి ఆయన యందు భయము భక్తి కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతారు, ఆయన ఆవరణంలోకి రాగలుగుతారు. మరి పాపం చేసి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు కొంతమంది దేవుని సన్నిధిలో రావాలంటే భయపడతారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆవరణములలో మనము ఉన్నాము అంటే అది గొప్ప ధన్యత. ఆయన ఆవరణంలో మనం నివసిస్తున్నాం, ఆయన ఆవరణంలో మనం మేలు పొందుతున్నాం, ఆయన మరి దీవెనలు మనం పొందుతున్నాం. కాబట్టి మనము ధన్యులం, మన బిడ్డలు, మన కుటుంబం ధన్యత మనకుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక భక్తి చేసేటటువంటి తండ్రి ఉన్నారనుకోండి, బిడ్డలను కూడా అదే రీతిగా వాళ్ళని పెంచగలుగుతారు కదండి. పాపపు జీవితం జీవిస్తున్నటువంటి వారు ఉన్నారనుకో, వాళ్ళ బిడ్డలు ఏం చేసినా కూడా పట్టించుకోరు. హల్లెలూయా, అవునే కదా. కాబట్టి ఈ లోకంలో ఇన్ని సమస్యలు, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే వాళ్ళకి తప్పిది లేదు, వాళ్ళని చక్కదిద్దే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదో సామెత ఉంది, చిన్నప్పుడంట కోడిగుడ్డు దొంగతనం తీసుకొస్తే రబ్బా భలే గుడి తెచ్చారా బాబు, ఈరోజు మనకి భలే కూర జరిగిందని చెప్పేసి తల్లి కొడుకుని మెచ్చుకుందంట. హల్లెలూయా.
వాడు ఓహో మా అమ్మ మెచ్చుకుంది కదా అని చెప్పేసి ఇంకో రోజు నేను కోడి తెచ్చేసాడు అతనికి. కోడి తెచ్చేది అబ్బబ్బబ్బం నా కొడుకు కోడి మాంసం తెచ్చాడు అని చెప్పేసి ఎంతో మురిసిపోయిందంట. దేవునికి మహిమ కలిగాక అలాగే చేసుకుంటూ పోతా ఉంటే ఒక రోజు పోలీసులు పట్టుకున్నారు ఎక్కడో దొంగతనం చేస్తే. అప్పుడు అయ్యా మా అమ్మని చూడాలి, మా అమ్మ దగ్గర తీసుకెళ్ళండి అంట. అంటే ఎందుకురా అంటే లేదంటే తీసుకెళ్ళి మా అమ్మని చూడాలని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడుకుని చూసి రా బాబు ఏమైందిరా ఏం చేసావురా అని చెప్పేసి వెళ్ళరా అన్నాడంట. వెళ్ళిన తర్వాత ముక్కట్టు కొరికాడంట వాళ్ళ అమ్మని. ఏమయ్యా ముక్కట్టు కొరికా మీ అమ్మని చూస్తానని. అయ్యా ముక్కట్టు కొరకపోతే ఏం చేయమంటారండి? చిన్నప్పుడు కోడిగుడు తెస్తే సంతోషించింది, కోడి తెస్తే సంతోషించింది, ఇప్పుడు ఇదిగో కన్నం వేసిన దీనంతకి కారణం ఎవరు? మా అమ్మ. నాకు చెప్పలేదు రే తప్పురా, అది తప్పు, పరాయి సొమ్ము పాముతో సమానం, అది కలుగుతుంది ఏదో ఒక రోజు నేను చెప్పలేదు నాకు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం మన బిడ్డలను కూడా దేవుని సన్నిధిలో పెంచడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో వారిని మనం నడిపించడానికి ఇష్టపడాలి. నేను అదే బాధపడుతుంటాను మా మనవల గురించి. ఒరే ఏదైనా నేర్చుకుంటారా బాబు, ఏ తబలో లేకపోతే ఏదన్నా గిటార్ అంటాడు ఒకడు, కానీ నేర్చుకోరు. ఒకడు ప్యాడ్ అంటాడు, ఒకడేమో కీబోర్డ్ అంటాడు, కానీ నేర్చుకోరు. హల్లెలూయా. ఆ ఇంట్లో డమ్మీలు గిమ్మీలు పట్టుకొచ్చి పెడతాం కదా, అందుకంటే టెలిఫోన్లో టింగ్ 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 టెలిఫోన్లు ఆడతారు. టెలిఫోన్లు ఏదో వెళ్తే ఇలా ఉంటాయి ఎల్మన్లు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మేము ఆశ కలిగి ఉన్నాం బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో వాడబడాలని, అలాగే మరి నా బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో కనిపించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. కానీ వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళు బహుశా దేవుని సన్నిధికి కొన్ని సమయంలో రాలేకపోతున్నారు. అది కూడా నాకు కొంచెం వేదన అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం చదివితే నేను సేవకుడిగా పిలువబడుతూ నా సంపూర్ణ కుటుంబం సన్నిధిలో లేకపోవడం ఒక్కొక్కసారి నాకు బాధగానే ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, మనవుల కొరకు ప్రార్థించమని మనం చేస్తున్నాం. ఇచ్చదంటే మనమందరం కూడా సహోదర ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో ఆయన మాటల్ని మనం ధ్యానిస్తూ మనం ఉన్నట్లయితే, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినట్లయితే మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతాయి. మనం ఎప్పుడు కూడా ధన్యత పొందుకుంటాం. మనందరం కూడా దేవుని సన్నిధిలో మరి మనమే కాదు ప్రియమైన మన తోటి వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించి వారికి కూడా ఆ ధన్యతను పొందుకునేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా మరి జరిగేలాగా మనందరం కూడా మన పనుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మన బంధుమిత్రుల రక్త సంబంధికులు అందరి కొరకు, సంఘ బిడ్డల కొరకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేయాలి. నాకు ఒక అలవాటు ఉందండి, నేను నమ్మండి నమ్మకపోండి, నా అనుదిన ప్రార్థనలో సంఘ బిడ్డలు పేరు పేరున కాకపోయినా సంఘం కొరకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తా. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు కూడా అలాగే ప్రార్థన చేయండి. ఒకరు మనం బాధ్యత కలిగి ఉన్నాం, ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉన్నాం. కాబట్టి మనం మరి సహోదరి చక్కటి సాక్ష్యం చెప్పింది. బిడ్డ మరి ఎంటెక్స్లో ఏంటమ్మది ఎంసెట్లో పాస్ అయిందని. హల్లెలూయా. మరి ఎంతో మంది ఎంసెట్ పరీక్షలు రాశారు, వాళ్ళందరూ కూడా పాస్ అవ్వాలని, అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి బిడ్డలకి మరి చక్కని వాళ్ళకి మంచి కాలేజీల్లో మంచి సీట్లు వచ్చి మంచి ఉత్తీర్ణతలో ఉండి వాళ్ళు మంచి భవిష్యత్తుని పొందుకోవాలని మనమందరం కూడా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి నేటి తరమే రేపటి పౌరులు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం గతించిపోతాం కొద్ది కాలానికి. వాళ్ళదే ఈ లోకం, వాళ్ళదే ఈ దేవుని సన్నిధి, వాళ్ళదే సమస్తము కూడా. కాబట్టి మనం అందరం కూడా ధన్యతను పొందుకోవాలని, ఇంకా అద్భుతమైన మాటలు అనేకమైన ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి మరొకసారి వీలైతే మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థించు. పరిశుద్ధుడా నాయన, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఎంతదానిగా ప్రభావ మాతో మాట్లాడారు నాయన. మాట్లాడినటువంటి ప్రతి విషయము కూడా మన హృదయంలో నిరంతరంగా ఫలింపచేసి ప్రభా నీ ధన్యతను పొందుకొని ఈ లోకంలో మేము ప్రభా వెలసిల్లు లాగున, నీ నిత్య రాజ్యములో మేము ఉండులాగున మాకందరికీ సహాయం చేసి ఆశీర్వదించి దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని సేవకుడు ఫిలిప్ గారిని ప్రభు సంపూర్ణ ఆరోగ్యంతో, శక్తితో, బలంతో నింపి మా మధ్యకి నడిపించి ఈ సేవలో వాడుకుని మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. God bless you all. Thank you.
హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు దయచేసి నిలబెట్టుకుని పెద్దపడిన అమూల్యమైన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెద్దపడిన వాక్యము మంచి నిలబడ్డ విత్తనం వల్ల మన మనసులో ఫలింపచేయును గాక. ఆమేన్. లైక సమయంలో దేవుని సమాధాన కానుకలు పట్టుకుందాం. ఎవరైనా వచ్చి ప్రత్యేక పాట పాడాలంటే 1-2 చరణాలు పాట పాడుతుండగా దేవుడిని సమాధానం కానుకలు పట్టుకుందాం. ఎవరైనా వచ్చి పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా.